కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీ అయిపోయింది సార్. పార్టీ విలీనం కూడా అయిపోయింది. ఇప్పుడు షర్మిల ముందున్న సవాళ్ళు ఏంటి, షర్మిలకు వచ్చే ప్రశ్నలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మొదటి ప్రశ్న, రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసింది అని ఆమె గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా మాట్లాడినవి ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ ఇది. అప్పటి వీడియోలన్నీ తీసి అప్పటి బయట్లన్నీ తీసి ఇప్పుడు జనంలోకి పంపిస్తుంటారు. సో దానికి ఆమె యొక్క కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రాజశేఖర రెడ్డి పైన కేసులు పెట్టి రాజశేఖర రెడ్డిని అవమానించి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె గతంలో విమర్శించారు. ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. అందువల్ల మొదటి ప్రశ్న, రాజశేఖర రెడ్డి కుటుంబము కాంగ్రెస్ మధ్య కుదిరిన ఈ కొత్త బంధాన్ని గతంలో చెదిరిన బంధంతో పోల్చి ప్రత్యర్థులు చెప్తుంటారు కనుక దానికి ఒక కన్విన్సింగ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అటు ఇటు మారుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మోడీని చాలా ఈవెన్ కుటుంబ అంశాలను కూడా తీసుకొచ్చి మాట్లాడారు. తర్వాత మోడీని విజనరీ అని చంద్రబాబు నాయుడు పొగిడారు. సో ఇలా జగన్మోహన్ రెడ్డి అన్న మాటలే కావచ్చు, అందరు అన్న మాటలు అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు. ఇప్పుడు 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నాడు, తర్వాత ఏమన్నాడు, ఇలా కంపారిజన్ తీస్తే ప్రతి నాయకుని వస్తుంది. మీరు రేవంత్ రెడ్డి పై కూడా ఆయన సోనియా గాంధీపై అప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు అని చెప్పి రాలేదా? సో ప్రతి నాయకుని నుంచి పైన వస్తాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ తమ వైఖరులను చాలా కంప్లీట్గా మార్చేసుకుంటుంటారు. నిన్నటి దాకా ఒక స్టాండ్ ఉంటే తెల్లారి ఇంకో స్టాండ్ ఉంటుంది. ఇది పాలిటిక్స్లో షర్మిలతోనే మొదలు కాలేదు, షర్మిలతోనే క్లోజ్ కాదు. అందువల్ల డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంలో అడుగుతారు. దానికి ఒక కన్విన్సింగ్ ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు సోనియాను అప్పుడు నువ్వు దయ్యం అన్నావు, ఇప్పుడు దేవత అన్నావు, ఏమంటారని రేవంత్ రెడ్డిని అడిగారు. ఇవ్వనప్పుడు అట్లన్నా, ఇచ్చినప్పుడు ఇట్లన్నా అన్నాడు ఆయన. సో తెలివిగా తెలంగాణ ఇవ్వకముందు అన్నా తప్పేమున్నది, తెలంగాణ ఇచ్చిన తర్వాత దేవత అన్నా, ఇప్పుడు తెలంగాణ ఇచ్చారు కదా, సిచ్యువేషన్ ఏది అని అడిగాడు. సో అందువల్ల అలా కన్విన్సింగ్గా రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్కు మధ్య కుదిరిన కొత్త బంధం పైన మాట్లాడాల్సి ఉంటుంది. రెండవది, కాంగ్రెస్ నాయకురాలుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఒకవైపు సోదరిగా, మరోవైపు కాంగ్రెస్ నాయకురాలుగా ఈ రెండింటి మధ్య ఎలా మాట్లాడుతుంది అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన అంశాలు ఏమైనా రాజకీయ డొమైన్లోకి వస్తాయా, రాజకీయ డొమైన్లోకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఆ కుటుంబం పైన, రాజకీయాలపైన ఎలా ఉంటుంది, లేదు కేవలం రాజకీయాలకే పరిమితమై పోరాడడం, కుటుంబ అంశాలు, కుటుంబ తగాదాలు ప్రస్తావనకు కూడా రాకుండా ఉండడం. వీరు ప్రస్తావించకపోయినా ఇతరులు ప్రస్తావిస్తారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అన్నాడు, ఇంటిలో చిచ్చు వాళ్ళు పెట్టుకున్న మమ్మల్ని అంటే ఎలా అని. సో అందువల్ల ఈ కుటుంబము రాజకీయము మధ్య, కుటుంబం విడిపోయి రాజకీయంగా ఉన్నప్పుడు అనివార్యంగా ఈ రెండు ఒకదానికోటి ఓవర్లాప్ అవుతుంది. ఆ ఓవర్లాప్ అయినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది రెండవ కీలకమైన అంశమవుతుంది. మూడవది, తెలంగాణలో మొదలుపెట్టి ఆమె విలీనం చేసేటప్పుడు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఆమె చెప్పారు. తెలంగాణలోనే ఆమె పోరాడాలనుకున్నారు. చివరకు ఆంధ్ర తెలంగాణ కలిసి రాజకీయం చేయాలనుకున్నారు. కానీ నిన్న మనము ఆమె విలీనం సందర్భంగా చూస్తే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ నాయకులే ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు, కానీ ఆ కార్యక్రమంలో లేరు. సో అంటే చాలా క్లియర్గా ఇండికేషన్ తెలంగాణ కాంగ్రెస్ ఏమిస్తుందంటే, షర్మిల కాంగ్రెస్లోకి రావచ్చు కానీ తెలంగాణకు రావద్దు. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలుగా కూడా
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది అనుకున్న చోట వచ్చి మాట్లాడవచ్చు. కానీ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర ఉండదు అనే సందేశాన్ని ఇచ్చాను. తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా పోరాడతాను, జగన్మోహన్ రెడ్డితో కూడా పోరాడతాను, నాకు తెలంగాణ బరాబర్ నా తెలంగాణదే అన్న నాయకురాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బరాబర్ నేను ఆంధ్ర బిడ్డనే అని అనడం ఎలా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వచ్చేటువంటి ఇష్యూస్ పైన ఆమె ఎలా స్పందిస్తారు అనేది 3వ అంశం. 4వ అంశం, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు షర్మిల ముందుండే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడేమో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నది మా నాన్న కోరిక, మా నాన్న కోరిక రియలైజ్ అవ్వటానికి నేను పనిచేస్తున్నానని చాలా సేఫ్గా చెప్పగలుగుతుంది. రేపు చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి జీవితకాలం పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా, తెలుగుదేశంతో కదా. మరి అలాంటప్పుడు ఒక కాంగ్రెస్ వాదిగా చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగాను రాజకీయంగాను పోరాడిన రాజశేఖర రెడ్డి బిడ్డగా మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కలవడం సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు వస్తాయి. ఆల్రెడీ లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడమే ఈ రకమైన ప్రశ్నలు రైజ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఆమె ఎలా సమాధానం చెప్తారు అన్నది 4వ అంశం. 5వ అంశం ఏంటంటే, రాజకీయంగా ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె ఒక పార్టీ పెట్టి దాన్ని విలీనం చేయడం. గతంలో ప్రజారాజ్యం చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలిగా చిరంజీవిని విమర్శించారు. మీరు ఆ వీడియో కూడా సర్క్యులేషన్లో కూడా ఉంది. సో మీ దగ్గర ఉంటే ప్లే చేయొచ్చు. చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు జగన్కు అన్నకు చెల్లికి పోలికలు లేవు కదా. అన్నో పార్టీ చెల్లె పార్టీ. తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ మాటలు ఆటోమేటిక్గా షర్మిల కూడా వస్తాయి. అంటే మరి ఆ రోజు చిరంజీవి అమ్మేసుకుంటే ఇప్పుడు షర్మిల ఏం చేశారన్న క్వశ్చన్ రాక తప్పదు. సో ఇలాంటి కీలకమైన ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి. అయితే రాజకీయాల్లో రాజకీయ నాయకులకు ఇవేమీ మనం అనుకున్నంత ఇబ్బందికర ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అలాగే విమర్శించారు. ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించారు, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారని ప్రస్తావించారు, ఇవన్నీ షర్మిల ప్రస్తావించారు. ఇప్పుడు షర్మిల రేవంత్ రెడ్డి ఒకే పార్టీలో లేరా? ఆ మాటకొస్తే షర్మిలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ బాగా పనిచేస్తుందని కూడా కితాబు ఇవ్వలేదా? అందువల్ల రాజకీయాల్లో ఇదొక సహజ పరిణామంగా వాళ్ళు భావిస్తారు. సమస్య ఏంటంటే ప్రజలు ఎలా భావిస్తారు అన్నదే క్వశ్చన్. ప్రజలు ఏ రకంగా స్పందిస్తారని. సో రాజకీయాల్లో ఒకసారి ఒక వైఖరి తీసుకుంటే మళ్ళీ అదే వైఖరి తీసుకోరు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోటీ పడి అవిశ్వాస తీర్మానాలు పెట్టలేదా? తర్వాత ఇప్పుడు ఇద్దరు పోటీ పడి బీజేపీ పట్ల విశ్వాసం ప్రకటిస్తలేరా? అందువల్ల రాజకీయాల్లో ఇలా కంప్లీట్ యూటర్న్లు కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఆ యూటర్న్లు తీసుకున్నప్పుడు ఒకప్పుడేమో ఎవరు పట్టించుకునే వాళ్ళకి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా వచ్చాక ఆ బయట్లు ముక్కలు కట్ చేసి విపరీతంగా ట్రోలింగ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ దాన్ని ఇగ్నోర్ చేస్తారనుకుంటాను నేను. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అప్పుడు ఆ రాజకీయ పరిస్థితులు, ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు నేను అసలు కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ కుటుంబ బిడ్డను. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది ఏ పార్టీ అని అడుగుతారు. అన్న ప్రజలంతా ఏమంటారు? కాంగ్రెస్ అంటారు. ఇంకేమంటారు? రాజశేఖర రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేసింది ఎవరు? ఏ పార్టీ అంటారు? కాంగ్రెస్ అంటారు. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పార్లమెంటుకు పంపించింది ఏ పార్టీ?
కాంగ్రెస్ అంటారు. రాజశేఖర రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే చేసింది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అంటారు. రాజశేఖర రెడ్డి ఏ పార్టీ నాయకుని ప్రైమ్ మినిస్టర్ చేస్తానన్నాడు కాంగ్రెస్ అంటారు. సో రాజశేఖర రెడ్డి జీవితకాలం ఏ పార్టీకి సేవలు అందించాడు అంటే కాంగ్రెస్ అంటారు. అందుకే నేను కాంగ్రెస్లో చేరానని చెప్తారు. ఏముంది? రైట్ సార్. ఈ షర్మిలను ఈ వీడియోస్ రెండు ఉన్నాయి కదా సార్, అవి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, జన సైనికులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు సార్. సోషల్ మీడియాయే కానీ ఇక్కడ పార్టీ వైఖరి ఏ రకంగా ఉండిపోతుంది? షర్మిల విషయంలో వైసీపీ వైఖరి ఏ రకంగా ఉండిపోతుంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అగ్రెసివ్గా షర్మిల అటాక్ చేస్తే జగన్ నుంచి కూడా అటువంటి కౌంటర్ ఊహించవచ్చు? రాజకీయాల్లో తప్పదు కదా, రాజకీయాల్లో అది అనివార్యమవుతుంది. కుటుంబమే రాజకీయమే. నా అంచనా సాధ్యమైనంత మేరకు షర్మిలను అటాక్ చేసే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయదు. ఇనీషియల్గా అయితే చేయదు. ఎందుకు చేయదు అంటే అవసరం కూడా లేదు కనుక. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆమె. కాంగ్రెస్ ఏమీ బలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందా, విడిగా పోటీ చేస్తుందా? విడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కు షర్మిల పైన విమర్శలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి షర్మిల కాదు, కాంగ్రెస్ కాదు. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ జనసేన. ఒక రకంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేసి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి లాభమే తప్ప నష్టం లేదు. ఎందుకంటే ఆమె ఏ మేరకైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటు చీలిస్తే నష్టం. కానీ ప్రధాన ప్లేయర్గా లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓటు చీలుస్తుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుందా అనే స్పష్టత లేనప్పుడు అనవసరంగా అటాక్ చేయరు. ఎప్పుడు అటాక్ చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటే ఎంతో కొంత ఆమె తీసుకుంటుంది అనుకున్నప్పుడు మాత్రం అటాక్ చేస్తారు. ఎందుకంటే అది పార్టీకి నష్టం కనుక. రాజకీయాల్లో అటాక్ అనేది నష్టమైనప్పుడు మాత్రమే చేస్తారు. అప్పటిదాకా జనరల్గా విమర్శించరు. సో జనరల్గా ప్రశ్నించరు కూడా. ఇక ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే షర్మిల, జగన్ వారు ఎవరు రియాక్ట్ కావాలి? సో జగన్మోహన్ రెడ్డి పైన షర్మిల విమర్శలు చేయకుండా కౌంటర్ చేస్తే ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా ఆలోచిస్తాను. సో అన్నిటికీ మించి షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇప్పటికే అర్థమైంది. షర్మిలను అనరు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అన్నారు కదా, వీళ్ళు పొత్తుల కోసం కుటుంబాల్లో చిచ్చులు పెట్టారని. రేపు జరగబోయేది అదే. రాజకీయాల కోసం మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు. చివరకు నా కుటుంబ సభ్యుల్ని దూరం చేశారు, నా కుటుంబాన్నే నాకు కాకుండా చేస్తున్నారు అనే కౌంటర్ అఫెన్సివ్ను తీసుకుంటారు. సో డిఫెన్స్లోకి పోతారని అనుకోను. కౌంటర్ అఫెన్సివ్ తీసుకొని షర్మిల పైన అటాక్ కన్నా కూడా కాంగ్రెస్ పైన, టీడీపీ పైన, రాజకీయ పార్టీల పైన అటాక్ పెడతారు. అంటే మా కుటుంబంలో చిచ్చు పెట్టి మా కుటుంబాన్ని నాకు కాకుండా చేసి నన్ను ఏకాకి చేశారు, అయినా నేను మీ బిడ్డను, ఇన్ని లక్షల కోట్లాది మంది బిడ్డలు ఉండగా నేను ఏకాకి ఎట్లయితాను? మీరంతా నా చెల్లెళ్ళు కారా? మీరంతా నా అక్కలు కారా? మీరంతా నా అమ్మలు కారా, అవ్వలు కారా? మీరుండగా నాకు ఒక్క చెల్లితో ఏం పని అని అంటారు. నాకు ఇంతమంది కోటి మంది చెల్లెళ్ళు ఉండగా అని. సో జరగబోయే రాజకీయం అలాగే ఉంటుంది. అంటే ఒక డిసడ్వాంటేజ్, ఒక తత్వవేత్త అంటాడు, టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అని. అంటే షర్మిల ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో ఉండడం డిసడ్వాంటేజ్, దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవడం సెంటిమెంట్. నాకు ఒక్క చెల్లి కాదు, కోటి మంది చెల్లెళ్ళు, మీరంతా చెల్లెళ్ళు కాదా? నాకు ఒక్క చెల్లి నాకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ నాకు కోటి చెల్లెళ్ళ దీవెన ఉన్నంత కాలం నాకేం కాదు అని ఒక సెంటిమెంట్ ప్రయోగం కూడా జరగవచ్చు. రైట్ సార్. అదృష్టం ఏమో కానీ సార్, నిన్న షర్మిల కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కు పరామర్శకు వెళ్ళడం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ భేటీని మర్యాదపూర్వక భేటీ అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తూ ఉంటే, కాదు సలహాలు తీసుకోవడానికి అప్రమత్తం చేయడానికి మాత్రం పిలిచారు, రాజకీయ భేటీ అని చెప్పి మరో పత్రిక రాసింది సార్. ఆ రెండు పత్రికల్లో వచ్చిన వార్తల్ని నేను ఒకసారి ప్రేక్షకులకు చదివి వినిపిస్తాను.
కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ, ప్రమాదం, సర్జరీ గురించి అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పైన ఆరా. మరో పత్రికలో వచ్చింది సార్, చివరి దాకా బయటపడరు జాగ్రత్త. జగన్ అప్రమత్తం చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ చీఫ్తో ఏపీ సీఎం భేటీ. ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శ, అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ను బయటికి పంపించేసి చర్చలు జరిపారట సార్. ఓటమి ఊహించలేదంటూ కేసీఆర్ చెప్తే, ఓటమి ఊహించలేదని కేసీఆర్ చెప్తే ఏం చేయాలి ఏంటి అని చెప్పి జగన్ అడిగారట. సో కేటీఆర్ని కూడా బయటికి పంపించేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే జరిగిన విషయాల్ని ఒక మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది సార్. ఒకవేళ రాజకీయ అంశాలే ప్రస్తావనకు వస్తే కేసీఆర్ ఏం సలహా ఇచ్చి ఉంటారు జగన్కి? నేను ఎలా చెప్పగలను? అది కేసీఆర్ ఏం సలహా ఇచ్చాడో నేను పరకాయ ప్రవేశం చేసి మరి వీళ్ళు చెప్పేస్తున్నారు కదా సార్. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకున్న సామర్థ్యం అందరికీ ఉండాలి లేదు కదా. అంటే రాజకీయంగా అంటే మన పత్రికను కూడా పూర్తి కొట్టిపారలేము. ఇప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆ ఇద్దరు నుంచి ఒకరి నుంచి రావచ్చు కూడా. అంటే జగన్ నుంచి వచ్చే అవకాశం లేక కేసీఆర్ నుంచి రావచ్చు. కేసీఆర్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా జగన్ కేసీఆర్ మాట్లాడుకున్న అంశాలు కేసీఆర్ తన సన్నిహితులతో చెప్పకుండా ఉంటాడా? కేటీఆర్తోనో హరీష్తోనో ఇతర బీఆర్ఎస్ నేతలతోనో కేసీఆర్ పంచుకుంటాడు కదా. వాళ్ళు వచ్చి పత్రికగా చెప్పచ్చు. అందువల్ల పొలిటికల్ జర్నలిజంలో అదేమీ అసాధ్యం కాదు తెలుసుకోవడానికి. అంటే మనం జనరల్గా ఇంట్రెస్టింగ్ ఉండటానికి వాళ్ళిద్దరే కేటీఆర్ని కూడా పంపించి వాళ్ళిద్దరే రహస్యంగా మాట్లాడుకున్నప్పుడు ఆ కుర్చీ కింద వీళ్ళు కూర్చున్నారా, వీళ్ళు విలేకరే అని అంటాం నవ్వుతూ. కానీ రియాలిటీలో పొలిటికల్ జర్నలిజంలో సోర్సెస్ ఉంటాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కేసీఆర్ జగన్ ఏం మాట్లాడుకున్నారన్నది నాకు కూడా తెలియకూడదని ఏముంది దానికి. ఎందుకంటే కేసీఆర్ దాన్ని రహస్యంగా తన మనసులోనే పెట్టుకొని ఉండడు కదా. తన వాళ్ళకి చెప్తాడు, దగ్గర వాళ్ళకి చెప్తారు, వాళ్ళ నుంచి ఇంకొకరికి సమాచారం వస్తుంది కదా. అందువల్ల ఆ వార్త ఎలా రావడం అనేది పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఇప్పుడు కేసీఆర్ జగన్ మాట్లాడుకున్నది కేటీఆర్ని బయటికి పంపించి మాట్లాడుకున్నారు అంటే కేటీఆర్ తెలియదా? ఇక కేటీఆర్కి ఏం మాట్లాడుకున్నా తెలియదని నమ్మగలమా? అందువల్ల ఆ సందర్భంగా లేరు, తర్వాత ఆ విషయాలు తెలుస్తాయి కదా. ఇక అంటే ఏం మాట్లాడుకున్నారు అన్నప్పుడు చివరి వరకు బయటపడరు, ఓటమి ఊహించలేదు. సమస్య ఏంటంటే నాయకులకి ఈ సమస్య, అందరికీ ఉండదు ఈ సమస్య. కేసీఆర్ 2 స్టేట్మెంట్లు ఒకవేళ ఇచ్చి ఉంటే నాకు తెలియదు, ఒకవేళ ఓటమి ఊహించలేదు, కేసీఆర్ ఊహించలేదు, నాగేశ్వర్ లాంటి వాడు మొదలే ఊహించాడు కదా. మరి నాగేశ్వర్ తెలిసింది కేసీఆర్ తెలియదా? తెలియక కాదు, తెలియకుండా తెలుసుకోవడానికి రెడీ కాదు. లీడర్స్ ఏమవుతారంటే కుర్చీ కిందికి వచ్చేదాకా గుర్తించరు. ఎందుకంటే చుట్టూ 100 మాగదులు ఉంటారు, చుట్టూ రుచించేది చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది విమర్శనాత్మకంగా చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మాటలు నాయకుడు వినడు. ఏపా నీకేం తెలుసా, అట్లా లేదు వాతావరణం, మన బ్రహ్మాండంగా ఉన్నది, ఎవరు చెప్పి నీకు పని చేయ జాతకాగా అంటారు. ఇక నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు పొరపాటున కూడా చెప్పారు ఎందుకులే అని. ఏం లే ఈయనక అని మనకే నాయకుడు ఏదంటే అదంటే అయిపోతుంది కదా. ఎందుకు అంటే ఇంకొకటి ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఏదో పదవి కొట్టేయాలన్న వాళ్ళు అనుకోండి, కేసీఆర్ దగ్గర ఏదో పలుకుబడి కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కేసీఆర్ నిజం చెప్తారా? ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా, పదవి కావాలి, లేకుంటే పలుకుబడి కావాలి, ఏది లేకపోతే మరోసారి పిలవాలి, దాని కొరకైనా మాట్లాడతారు కదా. ఇలాంటి వాళ్ళందరూ అందుకే కౌటిల్యుడు మాట అంటాడు, విజయవంతుడైన రాజు ఎవరు అంటే చుట్టూ విమర్శకులను పెట్టుకున్నవాడని. కానీ మన రాజకీయాల్లో నాయకులు ఈ పని చేయరు. నా అనుభవం, అధికారం కోల్పోయిన తర్వాత నాలుగు వాళ్ళతో మాట్లాడుతుంటారు, అధికారం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు. విచిత్రం ఏంటంటే నా అనుభవమే చెప్తాను, చాలా మట్టుకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ చాలా మట్టుకు ఓడిపోయాక మాట్లాడుతుంటారు, అప్పటిదాకా అర్థం కాదు చెప్పేది. అందువల్ల వాతావరణము ఎలా ఉంది అనేది నా వీడియోనే ఉంది. 15 రోజుల కింద తెలంగాణలో గాలి ఎటు వీస్తుంది అని, ఫలానా వాళ్ళు ఓడుతారు గెలుస్తారని చెప్పలేదు, కానీ క్లియర్గా అది వింటే అర్థమైపోతుంది గాలి ఎటు ఉంది అనేది. మేము ఊహించలేదు, చివరి వరకు ప్రజలు బయటపడరు అన్నారు. ప్రజలు బయటపడుతున్న అంశాలే చెప్పాను నేను, మీరు ఆ వీడియో ఇప్పటికైనా చూడండి. ఎలక్షన్స్కి ముందున్న వీడియో అయితే, ఎన్నికల ముందు ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ ఓడుతుంది అని నాగేశ్వర్గా చెప్పను నేను. ఏదైనా సర్వేలు వస్తే ప్రముఖ సర్వే సంస్థలు, ఆ సర్వే సంస్థల
వివరాలు ఇవ్వడం వేరు, సొంతగా నా అభిప్రాయం చెప్పను. అందువల్లనే పోలింగ్ అయిన తర్వాత రోజు చివరిన 5:30కు చెప్పాను 66 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని. కరెక్ట్గా 65 వచ్చాయి, 24 కాంగ్రెస్, 1 సిపిఐ. అందువల్ల నాగేశ్వర్ లాంటి వాడే 66 వస్తాయని చెప్పాడు, కరెక్ట్గా 65 వచ్చాయి. అంత క్లోజ్గా చెప్పగలిగాను. మరి కేసీఆర్కి సమాచారం ఉండకపోతే ఎట్లా? ఇది సింపుల్ క్వశ్చన్ కదా. సో ఎలా అదొక్కటే కాదు, మీకు ఇండియా టుడే సర్వే వచ్చింది. ఆ సర్వేలో, ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్కు ఊపు ఉంది. 53 సీట్లు గుర్తులేదు, కానీ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు ఓట్లు వస్తాయని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చాలా రోజుల ముందు చెప్పింది. అది ఇప్పుడు అసలు ఎన్నికలకు నాకు గుర్తు 15 రోజుల ముందు చెప్పినట్టుంది. అలాగే బీఆర్ఎస్ ఓటు గణనీయంగా పడిపోతోంది, కాంగ్రెస్ ఓటు గణనీయంగా పెరుగుతోందని ఇండియా టుడే సర్వే చెప్పారు. సో ఇలా ఇంత క్లియర్గా సమాచారం ఉన్నప్పుడు చివరి వరకు ప్రజలు బయటపడరు అనే దాంట్లో కొంత నిజం ఉంది. అందువల్ల పూర్తిగా బయటపడరు. కానీ ఒక సునిశ్చితమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకుడు కానీ రాజకీయ విశ్లేషకుడు కానీ ప్రజల మూడ్ను ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. 100% అర్థమవుతుందా అంటే కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు. చాలా సంక్లిష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. సంక్లిష్టంగా ఉన్నప్పుడు చెప్పలేమేమో, కానీ సాధారణంగా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అంటే వెరీ కాంప్లెక్స్ ఉంటుంది, నువ్వా నేను అన్న రీతిలో ఉంటుంది. అప్పుడు చెప్పడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వాస్తవంగా 2023లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో నువ్వా నేను అన్న రీతిలోనే జరిగాయి. ఎందుకంటే కాంగ్రెస్కి వచ్చింది 65, రావాల్సిన మెజారిటీ 60, మెజారిటీ కన్నా 5 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఓటింగ్ కూడా కేవలం 2%. చాలామంది అంచనా వేసింది అరౌండ్ 4% ఉంటుంది అని, కానీ లెస్ దెన్ 2%. అండ్ నువ్వా నేనా అనే రీతిలో జరిగిన ఎన్నికల్లోనే కొంత స్పష్టత ఇదివరకే వచ్చింది. నాకే కాదు, బీఆర్ఎస్ నేతలకు కూడా వచ్చింది. కేటీఆరే అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు. మీరు కేటీఆర్ ఇంటర్వ్యూలు జాగ్రత్తగా చూడండి, కనబడుతుంది మనకు అది. అందులో అంటే మేము సార్కి చెప్పాము, సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు తెచ్చుకుంటామని. దాని మీనింగ్ ఏంటి? మార్చకపోతే నష్టపోతామని కదా. ఇప్పుడు కేటీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు నేను చెప్పేది. అందువల్ల కేటీఆర్ ఇంటర్వ్యూలు చూసినా మనకు అర్థమవుతుంది. ఈవెన్ కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ చూసినా కొంత అర్థమవుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇలా జరుగుతుందని ఊహించకపోవచ్చు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి నిజమైన సలహా కేసీఆర్ ఇవ్వాల్సింది ఏంటంటే, ప్రజలు బయటపడరు, కానీ ప్రజల్లో ఉండే మూడ్ను మనం అర్థం చేసుకోగలగాలి. చుట్టూ రుచించే మాటలు చెప్పే వాళ్ళని పెట్టుకోకు. నేను అలాగే పెట్టుకొని నష్టపోయాను, నువ్వు పెట్టుకోకు. విమర్శకులతో మాట్లాడు, నువ్వు నీ అభిప్రాయం చెప్పే వాళ్ళతో కాదు అని సలహా ఇవ్వాలి. ఆ సలహా కనుక ఇవ్వగలిగితే జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమవుతుంది ఏం జరగబోతుంది అని. లేకపోతే ఏం జరగబోతుందని ఎప్పుడూ అర్థం కాదు. ప్రశ్నించే వారి చుట్టుంటేనే విషయం అర్థమవుతుంది, తత్వం బోధపడుతుంది. సమర్థించే వారి చుట్టూ ఎందుకు తత్వం బోధపడుతుంది? తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాడితో మాట్లాడితే ఎప్పుడు బోధపడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లతో చెప్తారు. సో నిజాయితీగా చెప్పారు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి కదా. అందువల్ల ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నట్టుగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నాకు ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల నాకు ఎవరితో పని లేదు, ఎవరితో అవసరము లేదు, ఎన్నడూ ఎవరిని ఏది అడగలేదు. ఇక బాధ ఏంది, ఉన్నట్టు చెప్తాను. అలా ఉన్నట్టు చెప్పడం అనేది నాయకుడు ఎలో చేయాలి, వితిన్ ద పార్టీ ఎలో చేయాలి. వితిన్ ద పార్టీ నాయకుడు ఆ డెమోక్రటిక్గా ఉంటే ఖచ్చితంగా చివరి వ్యక్తి కూడా చెప్తాడు. అంటే ఒక ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్ కూడా చెప్పగలగాలి. మీరు రాజశేఖర రెడ్డి గురించి చాలామంది చెప్తుంటారు, ఆయన కారులో కూర్చొని డ్రైవర్ని అడుగుతారట, ఏమనుకుంటున్నారా నా గురించి, లేదు ఒక వంట మనిషిని పిలిచి ఏమనుకుంటున్నారు అంటే తర్వాత దాన్ని విని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. సో అందుకే రాజశేఖర్ అంత సక్సెస్ఫుల్ లీడర్ కాగలిగాడు. సో అందువల్ల అందరితో మాట్లాడగలగాలి. ప్రజల మూడు ప్రతిసారి స్పష్టంగా లేకపోయినా అస్పష్ట చిత్రం నుంచి కూడా వాస్తవాల్ని గుర్తించగలిగేవాడే నాయకుడు. స్పష్టంగా ఉంటే గుర్తించడానికి నాయకుడు ఎందుకండి? ఎవరైనా గుర్తిస్తారు కదా. నీ ఆరోగ్య పరిస్థితులు బాగా బయటపడ్డ తర్వాత అనారోగ్యం, డాక్టర్ అవసరం లేదు, పేషెంటే గుర్తిస్తాడు. అనారోగ్యం బయటపడక ముందు కూడా సిమ్టమ్స్ స్పష్టంగా లేనప్పుడు కూడా డిసీజ్ గుర్తించగలిగేవాడే గొప్ప వైద్యుడు.
సిమ్టమ్స్ బయటపడ్డాక గుర్తించడం ఏంటండి? ఎవరైనా గుర్తిస్తారు, డాక్టర్ ఎందుకు, నర్సే గుర్తిస్తారు. అందువల్ల పొలిటీషియన్ షుడ్ బి వెరీ టాలెంటెడ్ డాక్టర్. సిమ్టమ్స్ కూడా బయటపడకముందు గుర్తించగలగాలి. రైట్ సార్. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ భేటీలో మెజారిటీ సభ్యులు టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలతో కలిసి పెడితేనే బాగుంటుంది, ఒంటరిగా బరిలోకి దిగితే సీట్లు రావు, ఓట్లు రావు అంటూ కామెంట్ చేశారు సార్. అంటే మనం చూడబోతూ ఉన్నామా ఈ మూడు పార్టీల కూటమిని? అంటే బీజేపీలో డబుల్ ఒపీనియన్ ఉంది, ఒక్క ఒపీనియన్ లేదు. నిన్న నేను ఇంకో వీడియోలో చూశాను, అసలు టీడీపీతో పోకూడదని మెజారిటీ బీజేపీ నేతలు అన్నట్లు. అందువల్ల ఒక వెబ్సైట్లో చూశాను నిన్న, అసలు టీడీపీతో మనం వెళ్ళకూడదు అని మెజారిటీ బీజేపీ నేతలు భావించినట్టు వచ్చింది. దానికి రీజనింగ్ కూడా ఇచ్చారు. బీజేపీ దెబ్బతిన్నదల్లా పొత్తులు ఉన్నప్పుడే, పొత్తులు పెట్టుకునే మనం దెబ్బతిన్నాం, విడిగా పార్టీ పెరగాలంటే విడిగానే పోటీ చేయాలి అని. ఇప్పుడు దీన్ని నమ్మమంటారా, దాన్ని నమ్మమంటారా? అంటే క్లియర్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవాలని అనుకుంటుంది. తెలుగుదేశం పార్టీ గెలవాలనుకునే అనే మీడియాలో సాధారణంగా ఇలాగే వార్తలు వస్తాయి. అంటే బీజేపీ టీడీపీతో కలవాలని బీజేపీలో మెజారిటీ నాయకులు కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటున్నారు అని ఎందుకు రాస్తారంటే పత్రికలు కూడా పొలిటికల్ ట్రెండ్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో అందువల్ల ఆ రకంగా రాశారా, మరి నిజంగానే కోర్ కమిటీలో అనుకున్నారా నాకు తెలియదు. ఎందుకంటే రెండు రకాల వర్షన్స్ వచ్చాయి. మెజారిటీ బీజేపీ నేతలు రాష్ట్రంలో టీడీపీతో కలవకూడదు అనే అభిప్రాయం అన్నది అని కొన్ని మీడియా సోర్సెస్లో వస్తే, కొన్ని రివర్స్లో వచ్చాయి. అందువల్ల ఎవరి వారి ఇంట్రెస్ట్ల నుంచి వాళ్ళు చూడవచ్చు. బట్ ఏదైనా బీజేపీ జాతీయ పార్టీ, అల్టిమేట్గా ఆల్ ఇండియా లెవెల్లో లీడర్షిప్ కావాలి, డిసిషన్ కావాలి. రియాలిటీ ఏంటంటే రెండు వ్యూ పాయింట్స్ బీజేపీలో ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ వ్యూ పాయింట్, రెండవది లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్. రెండు ఈక్వల్లీ ట్రూ కూడా. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటానికి కూడా కారణం అది. షార్ట్ టైం వ్యూ పాయింట్ ఏంటి అంటే, లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ముందు చెప్తాను. లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఏంటంటే, మనం వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయినంత కాలం మూడవ పార్టీ పెరుగుదలకు అవకాశం ఉండదు. అందువల్ల వైసీపీ టీడీపీ పోలరైజేషన్కు సహకరించకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, రేపు టీడీపీ జనసేన బీజేపీ కలిసిందనుకోండి, ఈ కూటమి గెలిచిందనుకోండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు బలపడతాడు, టీడీపీ బలపడుతుంది, తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక ఆయన మళ్ళీ కొన్ని దశాబ్దాల పాటు వెళ్తాడు. ఇక వేరే పార్టీ స్కోప్ ఎక్కడిది? అందువల్ల ఏదో ఒక పార్టీ బలహీనపడాలి, బలహీనపడితేనే మనకు స్కోప్ ఉంటుంది అన్నది బీజేపీలో లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్. బెంగాల్లో కమ్యూనిస్టులు వీక్ అయ్యాక, కాంగ్రెస్ వీక్ అయ్యాక మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాగలిగింది. త్రిపురలో కాంగ్రెస్ వీక్ అయ్యాక సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ ఉండగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి, బీజేపీ సిపిఎంకు ప్రధాన ప్రత్యర్థి కాగలిగింది, కాంగ్రెస్ వీక్ అయింది కనుక. మీరు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడ్డాక ఒక దశలో బీజేపీ ఊపుంది, దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఫేజ్లో, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ వీక్ అయింది కనుక. సో అందువల్ల మీకు దేశవ్యాప్తంగా ఇలా అనేక ఉదాహరణలు చెప్పచ్చు. అంటే బలంగా రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయిన రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీ బలహీనపడకుండా థర్డ్ ప్లేయర్కు ప్లేస్ ఉండదు. అందువల్ల లాంగ్ టర్మ్లో బీజేపీ బలపడాలి అంటే తెలుగుదేశం పార్టీ, వైసీపీలో ఒక పార్టీ ఓడిపోవాలి, వీక్ కావాలి. అందువల్ల మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చి తెలుగుదేశం గెలుపుకు సహకరించి టీడీపీని బలోపేతం చేస్తే లాభం ఏంటి అనేది బీజేపీలో దీర్ఘకాల రాజకీయ వ్యూహం ఆలోచించే వారి అభిప్రాయం. రెండవది, ఎవరికి మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయో తెలియదు. తెలియనప్పుడు మనము అనవసరంగా ఒక పార్టీని ఎంచుకుంటే రేపు ఆ పార్టీకి ఎంపీ సీట్లు రాకపోతే నష్టపోతాం కదా. ఇప్పుడు ఎవరు గెలిచినా బీజేపీకి జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ బీజేపీకి, వైసీపీకి 22 ఎంపీ సీట్లు ఉన్నాయి, టీడీపీకి 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. మీరు పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ తీయండి, టీడీపీ వైసీపీ ఒక్కరికే ఓటేశారు, ఒకే రకంగా ఓటేశారు. అందువల్ల పార్లమెంట్లో తేడా లేదు వైసీపీ ఎంపీలకు, టీడీపీ ఎంపీలకు. అన్ని విషయాల్లో, దాదాపు అన్ని విషయాల్లో 2019 తర్వాత వైసీపీ టీడీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటు వేశారు. పంచాయతీల్లో రాష్ట్రంలోనే, ఢిల్లీలో కాదు. అందువల్ల ఇలా వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు తమకు 25 ఎంపీల మద్దతు
అవకాశం ఉండగా ఒక్క పార్టీ ఎంపీల మద్దతు ఎందుకు కోరుకోవాలి? ఎలాగూ ఎన్నికల తర్వాత 25 మంది మనకే మద్దతు ఇస్తారు, అది వైసీపీ కానీ టీడీపీ కానీ అనేది ఈ లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఆలోచించేవారు. కానీ షార్ట్ టర్మ్ వ్యూ పాయింట్ ఆలోచించేవారు ఏంటంటే ఎప్పుడో టీడీపీ బలహీనపడి ఆ స్పేస్ మనం ఆక్రమించడు అవన్నీ తర్వాత, మొదలు ఇప్పుడు మనకు ఏమీ సీట్లు రాకపోతే, ఓట్లు రాకపోతే పార్టీ ఉండదు కదా. మొదలు పార్టీ బతికుంటే కదా దీర్ఘకాల రాజకీయ వ్యూహాలు అనుసరించేది. మొదలు పార్టీ ఉనికే కోల్పోతుంటే, అస్తిత్వమే కోల్పోతుంటే లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది కొన్ని సీట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవడం తర్వాత ఆకుకూరలు తిని, మొదలు ఆరోగ్యం బాగాలేదు ఏదో ఒక మందులు వేసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అందువల్ల ఇమీడియట్గా షార్ట్ టర్మ్గా మనం టీడీపీ జనసేనతో కలిస్తేనే కనీసం కొంత ఉనికి ఉంటుంది, కొన్ని ఎమ్మెల్యేలు గెలుచుకోగలం. తర్వాత కావాలనుకుంటే వైసీపీ మనకు మద్దతు ఇవ్వకుండా ఉంటుందా చూద్దాంలే అనే వాళ్ళు షార్ట్ టర్మ్ వ్యూ పాయింట్ ఆలోచించేవాళ్ళు. లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ వాళ్ళు నేను ఇంతమంది చెప్పినట్లు టీడీపీ బలహీనపడాలి. రెండు పార్టీలు ఒక పార్టీ అని అంటున్నారు. నాతో జీవీ నరసింహారావు నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది నేనే రహస్యం కాదు. టీడీపీ వైసీపీల మధ్య ఏదో ఒక పార్టీ ఓడిపోయాక ఆ పార్టీ వీక్ అవుతుంది, ఆ పార్టీ ఇక ఉండదు అని చెప్పాడు ఆయన. ఆ పార్టీ ఇక కనుమరుగవుతుంది, అప్పుడు మేము ప్రధాన పోటీదారుగా మారుతామని జీవీ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు అంటే అర్థం ఏంటి? వాళ్ళు రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ అన్నా వాళ్ళ దృష్టిలో ఉన్న తెలుగుదేశమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, ఆయన వెనుకున్న సామాజిక వర్గాలు బీజేపీకి రావడం అంత సులభం కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్లో కూడా స్టెబిలిటీ ఉంది. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు వయస్సు రీత్యా ఎన్నడో 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా ఆయన క్రియాశీలక రాజకీయాలు ఉండలేడు, యాక్టివ్గా ఉండలేడు. అప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు స్థాయిలో తెలుగుదేశాన్ని నడపలేడు. అప్పుడు మనకు అవకాశం వస్తుందని బీజేపీ అంచనా. అందులో టీడీపీ వెనుకాల ఉన్న మధ్యతరగతి సామాజిక వర్గాలు చాలా ఈజీగా బీజేపీ వైపు టర్న్ అవుతాయి. ఎందుకంటే అంతకుముందు వాజ్పేయి ఎరా టైంలో ఇదే జరిగింది. అప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. మీకు గుర్తుండే కృష్ణరాజు ఇలాంటి వాళ్ళు మంత్రి కూడా అయ్యారు. సో అందువల్ల తెలుగుదేశం వెనకాలన్న సామాజిక వర్గం ఎంటర్ప్రెన్యూరల్ క్లాస్, అంటే మీకు వైసీపీ వెనకాలన్న సామాజిక వర్గం స్వభావానికి భిన్నంగా ఎంటర్ప్రెన్యూరల్ క్లాస్ ఏంటంటే మొబిలిటీ ఉంటుంది. వాళ్ళు అవసరం వస్తే ఇంకో పార్టీ వైపైనా మారుతారు అన్నది బీజేపీ అంచనా. బీజేపీ సోర్సెస్ను మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఇది. సో అందువల్ల టీడీపీ చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్ ప్లే చేయని సమయంలో టీడీపీ ఒక లీడర్షిప్ క్రైసిస్ ఎదుర్కొంటుంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను తీసుకొచ్చి బీజేపీ ఎన్టీఆర్ కుటుంబాన్ని ముందు పెట్టి రాజకీయం చేయొచ్చు అన్నది బీజేపీ అంచనా. అందుకే పురంధేశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా తెలుగు సినిమాల గురించి కోటన్ కోట్ చర్చలు జరిపారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అనుకుంటున్నారు? సో అందువల్ల రాబోయే పరిణామాలు దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కావాలనుకుంటే టీడీపీతో కలవకూడదు. తాత్కాలిక రాజకీయ వ్యూహం జనసేన కనుక టీడీపీతో కలిసి ఉండకపోతే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసేది కాదు. అందుకే జనసేన ఇటే ఉండమని చెప్పారు, థర్డ్ ఫోర్స్గా మనం ఎమర్జ్ కావచ్చని. పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధంగా లేరు. అందువల్ల అనివార్యంగా ఈ షార్ట్ టర్మ్ వ్యూహాన్ని అనుసరించాలా, లాంగ్ టర్మ్ వ్యూహాన్ని అనుసరించాలా అనే డైలమా బీజేపీలో ఉంది. రైట్ సార్, ఖమ్మం నుంచి సోనియా తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనంటూ సోనియా గాంధీ చెప్పారట సార్. ఆ వార్తని మనం చూడొచ్చు. రాష్ట్ర నేతలకు దీనికి సంబంధించి సమాచారం కూడా ఉందట. ఒకవేళ సోనియా గాంధీ ఇక్కడ ఖమ్మం నుంచి పోటీ చేస్తే, తెలంగాణలో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎంతవరకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో గెలవడానికి ఉపయోగపడుతుంది? అంటే ఎంతవరకు ఉంటుంది అన్నదానికన్నా ఉండాలి అన్నది కోరిక. ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది అని లెక్కలేసుకోరు, ఉండాలన్న కోరికతో ఈ పని చేస్తారు. అందువల్ల తెలంగాణ నుంచి పోటీ చేయడం వల్ల సోనియా సెంటిమెంటు, తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా సోనియా సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. ఇటీవల ఎన్నికల్లో కూడా మీరు ఒకటే ఉదాహరణ రవిశంకర్ గారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి 2014 తర్వాత పోల్చండి. నేను చెప్పేది అర్థమైపోతుంది. 2014 నుంచి కాంగ్రెస్కు
ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా తక్కువ ఓట్లు వస్తున్నాయి, 1% బిలో వచ్చింది. తెలంగాణలో 2014లో కూడా ఓటింగ్ వచ్చింది, 2018లో కూడా గణనీయమైన ఓటింగ్ 28% వచ్చింది. మిత్రపక్షాలతో కలిస్తే మోర్ దెన్ 32% వచ్చింది. అందువల్ల కారణం ఏంటి? దీనికి రెండు ఉమ్మడి రాష్ట్రమే. ఒకప్పుడు కాంగ్రెసే 10 ఏళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారాన్ని చెలాయించింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉంటే తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకుంది? దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణలో ఆ వ్యతిరేకత లేదు. ఇచ్చిన పార్టీయే కాదు, సోనియా గాంధీ పట్ల ప్రత్యేకమైన అభిమానం కూడా తెలంగాణ సమాజంలో ఉంది. ఇది కేసీఆరే తెలంగాణ ఇచ్చాక వెళ్ళి సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలిశారు. అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ను కేసీఆర్ ప్రస్తావించారు, పొగిడారు కూడా. అందువల్ల సోనియా సెంటిమెంట్ కాంగ్రెస్కు డెఫినెట్గా ఉపయోగపడుతుందని వాళ్ళ అంచనా. ఇప్పుడు 2023కి వచ్చేవారు కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి లేదు. అందువల్ల సోనియా గాంధీని పోటీ పెట్టడం ద్వారా మరింతగా తెలంగాణ సెంటిమెంటు పెరిగే అవకాశం ఉంటుంది అని. అప్పుడు ఆ తెలంగాణలో ఇప్పుడు 17 సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలి, మెజారిటీ కూడా కాదు, 12 సీట్లు 13 సీట్లు గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. ఇప్పుడు 3 సీట్లు ఉన్నాయి. సో ఇది రేపు యూపీ నెక్స్ట్ ఇండియా కూటమికి బలాన్ని చేకూరుతుంది. తెలంగాణే కాదు, సౌత్లో పోటీ చేయడం, ఆల్రెడీ వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేశాడు. కర్ణాటకపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా సహజ అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి అదనంగా సోనియా రంగంలో దిగడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలతో సిమిలర్ తీర్పు రావాలి లోక్సభ ఎన్నికల్లోని. ఎందుకంటే కర్ణాటకలో లాస్ట్ ఎలక్షన్ అనుభవం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కలిపి అధికారంలోకి వచ్చిన లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 28 సీట్లు 20 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ. ఆ పరిస్థితి తెలంగాణలో రాకూడదు, కర్ణాటకలో కూడా ఈసారి రాకూడదు అన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. అలాంటప్పుడు సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు సహజంగా 17 సీట్లలో సేఫెస్ట్ సీటు ఖమ్మం. ఎందుకంటే సోనియా గాంధీ రేపు ఓడిపోవాలని కోరుకోరు కదా. సో అన్నిటికన్నా సేఫ్ సీట్ ఏంటి అని చూస్తే ఖచ్చితంగా ఖమ్మంను మించిన సీట్ లేదు. ఎందుకంటే ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలం మినహా ఏ సీటు కాంగ్రెస్ ఓడిపోలేదు. కాంగ్రెస్ సిపిఐ కలిసి గెలుచుకున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నాడు. సో రేపు సోనియా గాంధీ వచ్చి పోటీ చేస్తే తెలంగాణ ఇచ్చిన తల్లి విజయం కొరకు నేను చేరుతున్నానన్న ఆశ్చర్యం లేదు. సో అందువల్ల కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు బలమున్న ప్రాంతం అది. అందువల్ల సోనియా గాంధీకి సేఫ్ సీట్ అవుతుంది. దాంతోపాటు కాంగ్రెస్కు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఈ సోనియా గాంధీ దిగడం వల్ల మిత్రపక్షాల నుంచి కానీ సపక్షం నుంచి కానీ ఖమ్మం సీటు డిమాండ్ ఉంది. ఇప్పుడు సిపిఐ ఆల్రెడీ తెలంగాణలో ఒక సీట్ నుంచి మేము పోటీ చేస్తామని ప్రకటించారు, అడిగారు కూడా. వారు కూడా ఖమ్మం సీటే అడుగుతారు సహజంగానే. అలాగే షర్మిల ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరుకుంటుంది. సో అందువల్ల షర్మిలను తెలంగాణలో క్రియాశీలకంగా ఉండకూడదు అన్నది తెలంగాణ కాంగ్రెస్ ఆలోచన. అందువల్ల షర్మిలను సిపిఐ కూడా టికెట్ ఇవ్వకుండా కాంగ్రెసే ఆ టికెట్ రిటైన్ చేసుకోవడానికి, అఫ్కోర్స్ షర్మిల పోటీ చేసిన కాంగ్రెసే అనుకోండి, కానీ షర్మిలను పక్కకు పెట్టడానికి ఉపయోగపడుతుంది. సిపిఐకి ఇవ్వకుండా సోనియా గాంధీ పోటీ చేస్తున్నప్పుడు సిపిఐ అడగలేదు, ఇంకా వేరే సీట్ అడగాలి తప్ప ఖమ్మం అడగరాదు. అందువల్ల సోనియా గాంధీ రంగంలో దిగితే అందువల్ల ఆ రకమైన ప్రయోజనం కూడా పొందవచ్చు. అయితే షర్మిలను సికింద్రాబాద్ నుంచి పోటీ పెట్టవచ్చు, మల్కాజ్ నుంచి పోటీ పెట్టచ్చు అని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కానీ నిన్న ఆమె చేరిన సందర్భాన్ని చూస్తే, ఆ విజువల్స్ చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటుంది అని అర్థమవుతుంది. అందువల్ల సోనియాను రంగప్రవేశం చేయడం ద్వారా బీజేపీ ఊపును కూడా తగ్గించవచ్చు. ఇంకో అనుమానం కూడా ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ పెరిగింది. అంటే 2018లో 7% ఓట్లు వస్తే 2023లో 14% ఓటింగ్ వచ్చింది. ఒక్క సీటు కాస్త 8 సీట్లు అయ్యాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటు వస్తే లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ వస్తే లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 7% వచ్చినప్పుడే 20% ఓటింగ్ తెచ్చుకున్నారు.
బీజేపీ. ఇప్పుడు 14% వచ్చినాక ఇంత ఓటింగ్ వస్తుంది. అలాగే ఇదివరకు ఒక్క సీట్ వచ్చినప్పుడే 4 సీట్లు గెలుచుకున్నారు ఎంపీ, 8 సీట్లు గెలుచుకున్నారు కదా. ఈ లెక్కలన్నీ బీజేపీ వాళ్ళు వేసుకుంటున్నారు. అందువల్ల బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ అనుకూల వాతావరణం కూడా ఉంటుంది కనుక తెలంగాణలో కూడా బీజేపీ బలమైన ప్రత్యర్థి అవుతుంది. ఇక బీఆర్ఎస్ను ఉద్దేశించే సోనియా గాంధీ రావాలని కోరుకోవడం లేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇవాళ ఛాలెంజ్ బీఆర్ఎస్తో ఉంటుంది అనుకోవడం లేదు, ఛాలెంజ్ బీజేపీతో ఉంటుంది అని. అందువల్ల బీజేపీని తెలంగాణలో గెలవకుండా చేయాలన్నా కూడా, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 2028కు బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తి అవుతుంది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ప్రమాదమే, బీఆర్ఎస్ను కూడా తినేసే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీ గెలవకుండా ఉండడం అనేది కాంగ్రెస్కే కాదు, బీఆర్ఎస్ కూడా అవసరం. అందువల్ల బీజేపీ హవాను తెలంగాణలో కంట్రోల్ చేయాలంటే కూడా సోనియా గాంధీ రంగంలో దిగితే ఆ రాజకీయ వాతావరణం వేరవుతుంది అనేది. ఎందుకంటే సోనియా ఫ్యాక్టర్ వల్ల మోడీ ఫ్యాక్టర్ను ఎదుర్కోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ వ్యూహంలాగా కనబడుతుంది. రైట్ సార్. బీఆర్ఎస్ నాయకులు పదే చెప్తూ ఉన్నారు సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని. గతంలో రీసెంట్గా చాలామంది కామెంట్స్ చేశారు. రీసెంట్గా నిన్న కరీంనగర్లో జరిగిన సమీక్షా సమావేశంలో గంగుల కమలాకర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు సార్. మీరు ఒక్కరిని లాక్కోవాలని చూస్తే మా వైపు 10 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి. ఈ వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? అది కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికనా లేకపోతే ఏదైనా ఆందోళనతో కూడిన వ్యాఖ్యల? లాక్కోవచ్చు కదా, వీళ్ళు లాక్కోక ముందే లాక్కోవడం పని అయిపోతాయి కదా. ఎందుకు ఆగుతున్నారు? దేని కొరకు ఆగుతుంది బీఆర్ఎస్? అంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది వచ్చి కేసీఆర్కు మద్దతు ఇస్తామని అంటుంటే ఎందుకు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇష్టం లేదా? పోనీయండి, అలాంటప్పుడు కేటీఆర్ కానీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కేటీఆర్ వద్దంటే హరీష్ రావు కానీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు వద్దంటే గంగుల కమలాకర్ కానీ ఇవ్వచ్చు. సో అందువల్ల గంగుల కమలాకర్ నాయకత్వంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఆవిర్భావం. 39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిపోతాయి కదా. 69 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కదా. సో అందువల్ల టచ్లో ఉండగా ఎందుకు మరి టచ్ చేస్తలేరు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. అయినా ఎక్కడైనా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి వెళ్తారా? ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి వెళ్తారు కానీ. సో అందువల్ల నిజంగానే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి వెళ్తే భారత రాజకీయాల్లో చాలా మార్పు వచ్చినట్టే లెక్క. సో అయితే అది కాంగ్రెస్ పార్టీలో చీలికొస్తే వేరే విషయం. చీలికొచ్చే వాతావరణం ఇప్పుడైతే లేదు, వీళ్ళు ఊహించుకుంటున్నారు తప్ప. బీఆర్ఎస్కు 39 సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్కి ఏదో 59 ఉంటే ఒక్కరో ఇద్దరు వస్తారంటే నమ్మచ్చు. 39 ఉన్నప్పుడు అధికారం రావాలంటే 21 మంది రావాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు వచ్చే పొజిషన్ ఉందా ఇవాళ? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, ఐక్యంగా మంత్రివర్గం కూడా ఐక్యంగా పనిచేస్తోంది. మీరు అందువల్ల ఈ మాటలు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో సహజంగానే ఓటమి తర్వాత నైరాశ్యం ఉంటుంది, ఓటమి తర్వాత ఆందోళన ఉంటుంది, పార్టీ నిలుపుకోవడం కష్టమవుతుంది. గెలిచినప్పుడు అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ మోగుతారు. ఒక్కసారి అధికారం పోయిన తర్వాత మన వాళ్ళు ఎవరు కారో కూడా అర్థం కాదు. నిజంగా అప్పటిదాకా మన వెనకాల తిరిగిన వాళ్ళు ఉండకపోవచ్చు. అందువల్ల ఆ భయం, అనుమానం బీఆర్ఎస్లో కూడా ఉంది. అంతకుముందు వారు అధికారంలో ఉన్నప్పుడు చెడామడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని, సిపిఐ ఎమ్మెల్యేని లాక్కున్నారు కదా. ఇప్పుడు నీవు చెప్పిన విధి నీరదాక్ష అని ప్రత్యర్థులు అనుకుంటా ఊరుకుంటారా? అందువల్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత రాదు. మరి కేసీఆర్ ఏం చేశాడు? ఆయన 88 మంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోలేదా? వాళ్ళ మంత్రులు చేయలేదా? అందువల్ల అదే పని కాంగ్రెస్ చేస్తే తప్పని బీఆర్ఎస్ ఎలా అనగలదు అనడానికి కూడా అవకాశం ఉండదు కదా. అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారిపోతారేమో అన్న అనుమానం బీఆర్ఎస్కు ఉంది. ఆల్రెడీ భద్రాచలం ఎమ్మెల్యే అన్నట్లు వార్తలు వచ్చి ఆయన ఏం ఖండించలేదు. మా తెలుగుదేశం మూలాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నగరానికి చెందిన వారు కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న ఒక వార్త ఉంది. కాంగ్రెస్ మూలాలుండి బీఆర్ఎస్లో లాస్ట్ టైం చేరిన వాళ్ళు కొంతమంది వెనక్కి వస్తారన్నారు. ఇలా అన్ని లెక్కలేసుకుంటున్నారు కనుక పార్టీలో ఆ డిమారలైజ్ కాకుండా రేపు లోక్సభ ఎన్నికలకు బలంగా పార్టీ నిలబడాలి కనుక అనివార్యంగా ఈ రకంగా మాట్లాడక తప్పదు బీఆర్ఎస్ నేతలకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.